విశాఖ నగరంలో ఘంటసాల ఆరాధన ఉత్సవాలు ఆదివారం పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సయ్యద్ రహమతుల్లా చే ఘంటసాల గానావదనము ఆలపించారు. పలువురు గాయని గాయకులు పాల్గొని ఘంటసాల పాటలతో కబడ్డీ లఘు నాటికలు ప్రదర్శించారు. సందర్భంగా సయ్యద్ రహమతుల్లా మాట్లాడుతూ ప్రజలందరికీ ఘంటసాల కీర్తిని అందరికీ వినూత్న రీతిలో అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఔత్సాహిక గాయని గాయకులంతా పాల్గొని నిర్వహించిన గానలహరి కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నా పేరు డాక్టర్ సయ్యద్ రహమతుల్లా అండి. విశాఖపట్నం సీతంధారలో ఉంటాను. మేము ఘంటసాల ఆరాధకులని సమూహాన్ని స్థాపించి 10 ఏళ్ళు దాటింది. ఈ సమూహం ద్వారా ఘంటసాల గారి ప్రత్యేకతలు, ఘంటసాల గారి గొప్పతనం అనేక కోణాల్లో స్పృశిస్తున్నాం. ఏమిటో అనేక కోణాలంటే ఘంటసాల పాటలతో కబడ్డీ చేయడం, ఘంటసాల యొక్క జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలతో చిన్న చిన్న లఘునాటికలు వేయడం, అలాగే ఘంటసాల పాటలతో అవధానం చేయడం, ఇలాంటి వినూత్న ప్రక్రియలు ఇంకెవరు చేయలేనటువంటి ప్రక్రియలని మేము చేసి చూపిస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఆదివారం జూన్ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది మా పౌర గ్రంథాలయం విశాఖపట్నంలో. ఈ ఘంటసాల ఆరాధనోత్సవం పేరిట మేము ప్రారంభించాం. ఇందులో కబడ్డీ, నాటికలు, ఘంటసాల పాటలతో అవధానము, అలాగే ఘంటసాల గానలహరి, ఔత్సాహిక గాయని గాయకులందరూ పాల్గొంటుంటారు. ఇలాంటి వినూత్న ప్రక్రియలతో ఎన్నో చేస్తుంటాం. ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఆరాధకుల గ్రూప్ అని ఉంటుంది, ఘంటసాల ఆరాధకులని. ఇందులో ఘంటసాల యొక్క జీవిత చరిత్రతో క్విజ్లు నిర్వహించడం, ఘంటసాల సినిమా బొమ్మలతో ఇదేమి గారడి అని చెప్పడం, అలాగే ఏమో ఏమో ఇది అని ఒక శీర్షిక, ఒక కథ చెప్పి ఈ సన్నివేశంలో ఘంటసాల గారి పాట ఏమొస్తుందని చెప్పడం, ఇలాగా ప్రతిదినం ఏదో ఒక శీర్షికతో మా సభ్యులు అలరిస్తుంటారు. ఇదొక వినూతనమైనటువంటి సమూహం. ఇది ఘంటసాల ఆరాధకుల సమూహం అన్నది. ఇందులో విశాఖపట్నమే కాకుండా అనేక ప్రాంతాల నుంచి అనేక మంది సభ్యులుగా చేరి అనేక విషయాల్ని తెలియజేయడమే కాకుండా పలు విషయాల్ని పరస్పరం పంచుకొని ఘంటసాలపై ఉన్నటువంటి భక్తిభావాన్ని, సేవాభావాన్ని, ఆయన యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే ఘంటసాల గారి బయోపిక్ అని ఒకటి ఉందండి. త్వరలో అది విశాఖపట్నంలో బాదంగిరి సాయం గారి సహకారంతో మేము, అంటే ఘంటసాల ఆరాధకుల సమూహం నేతృత్వం, అంటే ఘంటసాల గారి వీరాభిమానిగా, అవధానిగా నేను డాక్టర్ రహమతుల్లా ఆ ఘంటసాల బయోపిక్ని త్వరలో విశాఖపట్నంలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు ఘంటసాల ఆరాధకుల పరిపూర్ణ సహకారం చాలా అవసరం ఉంది. దానికోసం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, సహకరించవలసినదిగా.